హలో అండి అందరికీ. ఈరోజు ఇంట్లో నేను మా పాప కోసం ఒక 2 రకాల ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలకనే కాదు మనం గూడా తినొచ్చనమాట. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యి క్రంచీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వాటర్ తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు వాటి మీద వేసుకోవాలనమాట. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ లో ఫ్లేమ్‌లో వాటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన చల్లార్చుకోవాలి. ఇంకా అదే ప్యాన్‌లో కొంచెం ఘీ వేసుకొని అందులోనే కొంచెం బాదం పప్పు, జీడిపప్పు గూడా వేసుకొని ఇవి గూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటి రెండిటిని గూడా మనం లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే పైన మాత్రమే క్రంచీగా ఉండి లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. వీటిని గూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం పసుపు, లైట్‌గా సాల్ట్, కారము అలాగే కొంచెం చాట్ మసాలా గూడా వేసుకొని కలిపేసుకొని వీటిని గూడా కాసేపు పక్కన చల్లారనివ్వాలనమాట. ఇవి 2 కూడా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో గానీ, ఏదైనా గ్లాస్ జార్‌లో గానీ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి అయినా, పెద్దవాళ్ళకైనా అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ కావాలంటే ఇలా చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.